టీటీడీ చైర్మన్గా రఘురామకృష్ణంరాజు త్రిబులార్ అంటారు. ఈయన్ని గనక ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా కూడా పనిచేసినటువంటి సందర్భం మనం చూసాం. వీరికి గనక టీటీడీ చైర్మన్ గనక కేటాయిస్తే జనసేన కూడా ఎదురు చెప్పదు, జనసేన కూడా మద్దతు తెలుపుతుందని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. వారి అభిమానులు అయితే చాలా ఆనందోత్సవాల్లో ఉన్నాడు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై అక్రమ కేసులు బనాయించి ఆయన్ను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసింది. సో ఆయన వ్యవహారం మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. చాలా ప్రతిఘటించి వైసీపీ చర్యలను కూడా ఆయన ఎదురుండి నిలబడినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయనకు తెలుగుదేశం పార్టీ కూడా అత్యున్నతమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుంది. ఇప్పటికే మనకి రఘురామకృష్ణంరాజుకి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఆయనకే ఈ పదవి కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే గత వైసీపీ ప్రభుత్వం 2 సార్లు వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్, తర్వాత కరుణాకర్ రెడ్డికి లాస్ట్లో 1 ఇయర్ ఉందనంగా కూడా ఆయన కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం టీటీడీని భ్రష్టు పట్టించింది వైసీపీ. ఎందుకంటే అన్య మతస్థులు వారికి సంబంధం లేని వ్యవహారాలు చేసిన వాళ్ళకి చైర్మన్ కట్టబెట్టి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు చూస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా టీటీడీ చైర్మన్ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేస్తుంది. గతంలో చేసినటువంటి చైర్మన్లందరూ కూడా భక్తికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీటీడీ ప్రాధాన్యత కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అశోక్ గజపతి రాజుకి ఆ పదవి ఇచ్చేలా కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేసింది. అయితే ఆయన ముక్కుసూటిగా వెళ్ళేటువంటి మనిషి. అది ప్రోటోకాల్తో కూడిన వ్యవహారం. అంటే దాదాపుగా దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది, ఉదాహరణకు మనకి శ్రీలంక ప్రధానమంత్రి కానీ వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వస్తారు, అధికారంలో ఉన్నవాళ్ళు వస్తారు. అందరికీ ప్రోటోకాల్ పాటించాలి. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా రావచ్చు, ఆర్థిక మంత్రి రావచ్చు. స్పోర్ట్స్కు సంబంధించి అప్పట్లో గతంలో మనకి తెలిసినటువంటి స్పోర్ట్స్ అంటే సచిన్ టెండూల్కర్, ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి ఆ పదవిని కూడా అశోక్ గజపతి రాజు కనుక కేటాయించినట్టయితే ప్రోటోకాల్ వివాదంలో కొంత ఆయన ముక్కుసూటిగా వెళ్ళేటువంటి మనిషి. కాబట్టి వారికి నేను కొంచెం వివాదాస్పదాలు ఏమన్నా వస్తాయేమోనని చెప్పి కూడా అధికార పక్షాలు అయితే మాత్రం కొద్దిగా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి.